చలో గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం కొంపల్లి నుండి, నేను కిరణ్ శైలు. సో ఆన్ ది వేలో మనకి రైట్ చాందిని మాల్ అయితే రీసెంట్గా కట్టారు. సో వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేయండి. సో ట్రాఫిక్ అయితే హెవీగా ఉండే. సో ఫైనలీ వీ రీచ్డ్ హియర్ అండ్ పార్కింగ్కి వచ్చేసి 20 రూపీస్. సో టికెట్ కోసం ఇలా పిలుస్తూ ఉంటారు. దట్ వాజ్ రియలీ అ వియర్డ్ ఎక్స్పీరియన్స్. మనకి టికెట్ వచ్చేసి 150 రూపీస్. సో కమాన్ లెట్స్ గెట్ ఇన్ సైడ్. సో వెళ్ళంగానే ఫస్ట్ నంబర్ ఆఫ్ అక్వేరియంస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. దిస్ ఫిష్ వాస్ రియలీ అమేజింగ్ విత్ డిఫరెంట్ ఐ. సో రియల్ అనిపించలే, బట్ ఇట్ వాజ్ రియల్. సో ఈ ఫిషెస్ కూడా చాలా రేర్గా ఉండే అండ్ శైలు వాజ్ రియలీ ఎంజాయింగ్ దెమ్. సో ఫైనలీ అక్వేరియం టనల్లోకి అయితే వచ్చేసినాం. చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫోటో సెషన్స్ అయితే చాలా జరుగుతున్నాయి. చాలా మంది వస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు కూడా. చలో నేను కూడా అయితే ఇక్కడ ఫోటో సెషన్స్ అయితే తీసేసుకున్నాను. 2-3 క్లిప్స్ పెట్టి తీసేసుకున్నాం నేను మా ఫ్రెండ్స్తో పాటు. సో అలా ముందుకు వెళ్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని అయితే చూసాము. లైక్ చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. సో చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ చూసారా, ఈ ఫిష్ అయితే ఆసమ్ బ్రో. లైక్ ఇట్ ఈస్ ఒక చిన్న టైప్ షార్క్ అని. నెక్స్ట్ హియర్ వీ కమ్ టు ద ఇంట్రెస్టింగ్ పార్క్, ఇంట్రెస్టింగ్ థీమ్ పార్క్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లైక్ పెట్ యానిమల్స్ పార్క్ లాగుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేనైతే ఆస్ట్రిచ్తో కొంచెం ఎంజాయ్ చేశాను అలా రన్నింగ్ చేస్తూ. 2 ఆస్ట్రిచెస్ అయితే ఉన్నాయి. ఐ థింక్ దే ఆర్ కపుల్స్ అనుకుంటా. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ వచ్చేసి అయితే ఇదే. సో స్నేక్ని వీ కెన్ టచ్ అండ్ వీ కెన్ ఫీల్ ద స్నేక్ అనమాట. సో దీస్ ఆర్ ఫ్రెండ్లీ యానిమల్స్, ఏం కావు. తనైతే లిటరలీ భయపడింది, దాని తర్వాత మంచిగా ఆడుకుంది. సో ఇట్స్ మై టర్న్ నౌ. నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది లోపల, బట్ ట్రై చేశాను ఒక ఎక్స్పీరియన్స్ కోసమని. సో చాలా ఉంది ఆ స్నేక్ని కూడా అంత దగ్గరగా పట్టుకొని ఫీల్ అవ్వడం. అండ్ హియర్ వి గో విత్ ద నెక్స్ట్ సెగ్మెంట్, బిగ్ లిజర్డ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కెమిలియన్స్, పెట్ యానిమల్స్. సో నాకు అది బైట్ చేయడానికి దగ్గర వస్తుంది అనుకున్నా, కానీ షీ వాస్ టెల్లింగ్ ఏమేం బైట్ చేయదు, ఇట్ ఈస్ సో ఫ్రెండ్లీ అని అన్నది. సో లోపల భయం అవుతుంది నాకు మాత్రం, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నాకు చాలా బాగా అనిపించింది, కొంచెం ఫ్రీ అయిపోయిండే. సో ఐ వాస్ టాకింగ్ లైక్ ఇట్స్ చాలా భయం అవుతుంది, సో స్కేరీ అని. సో దట్ ఈస్ అ రియల్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అండ్ లాస్ట్ ఫైనల్ పెట్ యానిమల్స్ విచ్ ఐ ఫెల్ట్ టు మై హార్ట్ ఇస్ దిస్ వన్ ప్యారెట్. ఇంత దగ్గర నుంచి మాత్రం చూస్తా అనుకోలేదు. సో అన్న లైట్నింగ్ ఇట్ వస్తుంది కొంచెం జరుగు అని అన్న మాత్రం కేర్ టేకర్ చాలా బాగా ఫ్రెండ్లీగా అయితే ఉండే మనతో పాటు. నేను ఫీల్ అయినా, టచ్ చేసిన. సో రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్, మీరు కూడా వెళ్ళి ఫీల్ అవ్వచ్చు. సో నాకు బైట్ చేస్తుంది అనుకున్నా కానీ ఇట్ వాస్ రియలీ ట్రైంగ్ టు కమ్యూనికేట్ అండ్ అలా. సో ఆయన తినిపిస్తున్నాడు. దట్ వాస్ రియలీ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, మెమరబుల్, ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఎగ్జిబిషన్. అంటే మీకు తెలుసు లైక్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, లైక్ A to Z ఉంటాయి. ఇక్కడ మా శైలి అయితే ఒక క్వీన్ లెక్క ఫీల్ అయిపోతుంది రోజ్ పెటల్స్ పెట్టుకొని. సో ఇట్ వాస్ రియలీ నైస్. సో చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఫన్ యాక్టివిటీస్, క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ సెగ్మెంట్. ఇక్కడ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మధ్యలో ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు తినుకుంటూ. సో మొత్తం తిరిగాక నాకు మా ఫ్రెండ్స్కి అయితే ఫుల్ ఆకలేసింది. ఒక పాపడ్ తీసుకొని కొన్నాము. సో ఇట్ ఈస్ రియలీ వర్తబుల్ ప్లేస్. 150 రూపీస్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ టు విజిట్.